హలో, నమస్తే. బాగున్నారా? నేను బాగున్నాను. మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. బాగున్నారని అనుకుంటున్నాను. క్లైమేట్ మారిపోయింది కదా సడన్గా. కానీ ఏం ఎండలండి. ఓ మై గాడ్, అద్దరిపోయింది అసలు. చాలా కాలం అంటే అసలు ఈసారి చలికాలం వచ్చిందా అన్న డౌట్ ఉండే. గట్టిగా ఒక ఒక 10 రోజులేమో ముసుగుతని నాకు చాలా ఇష్టం చలికాలం అంటే. అట్లా ముసుగుతని పడుకున్నది జస్ట్ ఒక 10 రోజులేమో ముష్కిల్సే. ఆ తర్వాత ఇంకా ఎండలు అదిరిపోయాయి. ఎనీవేస్, ఎండలు, మామిడి పళ్ళు, సరే అది అట్లా నడుస్తుంది. ఇంకా వర్షాకాలం వచ్చింది. థ్యాంక్ గాడ్. ఈసారి గుడ్ న్యూస్ ఏంటంటే ఈసారి మంచి వర్షాలు పడతాయని చెప్పింది వాతావరణ శాఖ. అండ్ మంచి వర్షాలు పడాలి, పంటలు సమృద్ధిగా పండాలి, మన రైతులు సంతోషంగా ఉండాలి. ఎందుకంటే మనం తినే ప్రతి ముద్ద వాళ్ళ పుణ్యమేనండి. వాళ్ళు చేయకపోతే వాళ్ళు అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది అగెయిన్స్ట్ ఆల్ ఆడ్స్. అంటే విత్తనం వేసినప్పటి నుంచి కూడా రకరకాల కష్టాలు, రకరకాల ఇబ్బందులు అయినా సరే అసలు గివప్ ఇవ్వరు కదా రైతు. నిజంగా రైతు గివప్ ఇచ్చిన రోజు ఉండం, మనమే ఉండం. సో అన్ని అష్ట కష్టాలు పడి యాక్చువల్లీ అదే ఒక ఆలోచన వచ్చిండింది. నిజంగా ఇప్పుడు రైతులకు ఒక సెంటిమెంట్, భూమితో ఒక అటాచ్మెంట్ ఇవన్నీ ఉన్నాయి. బట్ ఆ తర్వాత ఒక మేబీ ఒక 2, 3, 4 జనరేషన్స్ తర్వాత నిజంగా వ్యవసాయం ఇట్లానే ప్రాఫిటబుల్గా లేదు, అంటే గిట్టుబాటు కావట్లేదు అన్న ఇది వచ్చినప్పుడు తర్వాత ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళు మేబీ ఎవరు వ్యవసాయం చెయ్యాలి అనే ఆలోచన కూడా రాదేమో. ఇప్పుడు చేస్తున్న వాళ్ళు ప్రాఫిట్ ఆలోచించి చేయట్లా. లక్కీలీ ఆ అటాచ్మెంట్, ఆ సెంటిమెంట్తో చేస్తున్నారు. బట్ తర్వాత అందరూ ఇవే లెక్కలు వేసుకున్నప్పుడు ఇంకా అసలు అగ్రికల్చర్ అనేది ఉండదేమో అని అనిపిస్తుంది. చాలా డీప్ థాట్ కదా, ఏమో తెలియదు, సడన్గా అలాంటి ఒక ఆలోచన వచ్చింది. ఎనీవేస్, వర్షాలు మంచిగా పడాలి, రైతు బాగుండాలని చెప్పి కోరుకుందాం. అండ్ ఎస్, తినే ప్రతి ముద్దకి రైతుకు థ్యాంక్ యూ చెప్పండి. అండ్ అన్నం అస్సలు వేస్ట్ చేయొద్దు. ఫుడ్ ఏదైనా సరే, ఒకవేళ మీకు ఎక్కువైనా లేకపోతే అది ఓవర్ క్వాంటిటీలో ఉంది, లేకపోతే మన ఇంట్లో అవసరమైన దానికంటే ఎక్కువ తెచ్చేసుకున్నాం అనుకున్నప్పుడు ముందుగానే దాన్ని పాడైపోయే కంటే ముందే ఎవరికైనా ఇచ్చేయండి. మీ దగ్గరలో ఉన్న వాళ్ళకో, లేకపోతే మీరు బైక్ పైన వెళ్ళేటప్పుడు అటు పెడితే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కనిపించే వాళ్ళకి ఇచ్చేయండి. బట్ వేస్ట్ అయితే చేయొద్దు. నేను చెప్పాను కదా, రైతు ఎంతో కష్టపడతాడు ఇది పండించడానికి. సో మనం ఆయన్ని డిస్రెస్పెక్ట్ చేసిన వాళ్ళం అవుతాం. సరే, ఇదంతా పొద్దున్న ఏంటి సౌజన్య అంటే, ఏమో సౌజన్యకి చెప్పాలనిపించింది, చెప్పేసింది అంతే. సరే, కథలోకి వెళ్దాం. ఇవాల్టి కథ అయితే బుజ్జెస్ట్ కథ. బుజ్జెస్ట్ అనే వర్డ్ ఉంటుందా? మన డిక్షనరీలో ఉంటుంది. ఎందుకంటే బుజ్జి కథ అని చెప్పి చాలా కథలు చెప్పాను, ఇదైతే బుజ్జెస్ట్ కథ. కానీ చాలా నచ్చింది నాకు. ట్రూ ఐ ఓపెనింగ్. అనగనగా ఒక ఊళ్ళో ఒక స్పిరిచువల్ గురువు ఉంటారనమాట. స్పిరిచువల్ గురువు అంటే తెలుసుగా, మనం చాలాసార్లు కథలు చెప్పుకున్నాం. అయితే ఆయన ఆధ్యాత్మిక గురువు. ఆయన ఒకసారి కాసేపు ధ్యానం చేసుకుందాం అని చెప్పి, ఎప్పుడూ ఆశ్రమంలోనే ధ్యానం చేస్తున్నాను, ఈసారి ఏదైనా కాస్త డిఫరెంట్గా వెళ్దామని చెప్పి ఒక లేక్ ఉంటుంది అనమాట. ఒక చెరువు లాంటిది ఉంటుంది. ఆ చెరువులో ఒక చిన్న రౌండ్ది ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, తెప్ప అంటారు అనుకుంటా. అందులో కూర్చుని నేను ఇవాళ ఇలా చేస్తాను ధ్యానం అని చెప్పి అందులో కూర్చుని మొత్తం ధ్యాన ముద్రలో మొత్తం లీనమైపోతారనమాట. జనరల్గా బాగా మెడిటేషన్ చేసే వాళ్ళకి తెలుస్తుంది, కొన్ని గంటల పాటు అసలు వాళ్ళకి ఇంకేం తెలియదు అనమాట. సో అట్లా ఆయన కొన్ని గంటల పాటు ఆ మెడిటేషన్లో ఉండిపోతారు. ఆయనకి కరెక్ట్గా అంత మెడిటేషన్లో ఆయన ఏదైతే తెప్ప ఉంటుంది కదా, దాన్ని ఇంకొకటి ఇట్లా బలంగా గుద్దినట్లుగా అనిపిస్తుంది అనమాట. అని వెంటనే ఆయన కళ్ళు తెరుస్తారు. అప్పటిదాకా చాలా మెడిటేషన్లో ఉంటారు. సడన్గా ఆయనకి అది భంగం అవ్వగానే వేరే ఒక బోట్ ఇలా గుద్దినట్లు అనిపిస్తుంది అనమాట. అనిపించగానే ఆయనకి అంతలోనే సర్రని కోపం వచ్చేస్తుంది. ఎవరైతే ఈ పని చేశారో వాళ్ళని వెంటనే తిట్టేయాలి, లేకపోతే ఏదో ఒకటి చేసేయాలి అన్నంత పిచ్చి కోపం వచ్చేస్తుంది అనమాట. అని వెంటనే జగ్మని చెప్పి వెనక్కి తిరుగుతారు. వెనక్కి తిరగంగానే టు హిజ్ అటర్ సర్ప్రైజ్ ఆయనకి వెనకాల ఇంకొక ఖాళీ తెప్ప కనిపిస్తుంది అంతే. అందులో మనుషులు ఉండరు, ఎవరు ఉండరు, వేరే నడిపే వాళ్ళు ఉండరు, ఎవరు ఉండరు. అదొక ఖాళీ తెప్ప. అది అట్లా తేలుకుంటూ వచ్చి ఈయన తెప్పని కొట్టిందనమాట. ఒక్కసారి ఆయన అంత కోపంలో ఇమ్మీడియట్గా ఆయనకు ఒక రియలైజేషన్ వస్తుంది. అంటే మేబీ వీళ్ళు స్పిరిచువల్ గురూస్ కాబట్టి ఇట్లాంటి రియలైజేషన్ వస్తుందేమో. మనలాంటి వాళ్ళకైతే ఈ రియలైజేషన్స్ రావేమో అనిపించింది. ఆయనకు అనిపించింది ఏంటంటే, ఈ కోపం అన్నది నా లోపల ఉంది, దాన్ని ట్రిగ్గర్ చేసిన
యాక్చువల్లీ ట్రిగ్గర్ చేసింది ఆ ఖాళీ పడవ, ఖాళీ బోట్. బట్ కోపం అనే ఫీలింగ్ ఇన్హెరెంట్గా నా లోపల ఉన్నది కదా, అర్థం కాలేదు కదా, చెప్తాను. జనరల్గా మన లైఫ్లో ఎమోషన్స్ ఉంటాయి మనకి. మనకి ఫలానా వ్యక్తి మీద ఇష్టమో, ఫలానా వ్యక్తి మీద కోపమో, ఈ ఫలానా మనిషి అంటే నాకు సహించరు, లేకపోతే వాళ్ళ మీద కక్ష, ఇవన్నీ ఉంటాయి కదా. ఈ ఫలానా అనే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళంతా చాలా ఇన్మెటీరియలిస్టిక్. దే ఆర్ జస్ట్ లైక్ దట్ ఎంప్టీ బోట్స్. మన స్టోరీలో ఈ స్పిరిచువల్ గురు తెప్పని ఏదైతే తాకిందో, ఎంప్టీ బోట్ ఏదైతే ఉందో, ఈ మనుషులు వీళ్ళందరూ కూడా ఎంప్టీ బోట్సే. ఆల్ ద ఎమోషన్స్ ఆర్ విత్ ఇన్ అస్. అది మంచి అయినా సరే, అది ప్రేమ అయినా మన లోపలే ఉంటుంది, కోపమైనా మన లోపలే ఉంటుంది, పగ అయినా కక్ష అయినా ఏదైనా సరే, వాట్ ఎవర్ బి ద ఎమోషన్, అదంతా మన లోపలే ఉంటుంది. అది చెడైనా సరే మంచి అయినా సరే మన లోపలే ఉంటుంది. దాన్ని ట్రిగ్గర్ చేసే ఫ్యాక్టర్స్ ఇవన్నీ. అయితే ఈ ఫ్యాక్టర్స్ ట్రిగ్గర్ చేసినప్పుడు మనం దాన్ని తీసుకోవాలా వద్దా అనే విచక్షణ కూడా మన లోపలే ఉంటుంది. ఎంత చక్కటి స్టోరీ అంటే, నిజంగానే మనం అనుకుంటాం, ఎవరి మీద అరిచేస్తాం, వాళ్ళ మీద కోపం పెంచేసుకుంటాం, లేకపోతే కక్ష పెంచేసుకుంటాం, లేకపోతే విపరీతమైన ప్రేమ పెంచేసుకుంటాం. ఇవన్నీ ఆ మనుషుల మీద అని మనం అనుకుంటాం. కాదు, మనలో ఉన్న ఎమోషన్స్ని ట్రిగ్గర్ చేసే ఫ్యాక్టర్స్ ఇవి. సో పాజిటివ్గా ఏదైనా సరే, ఇది తీసుకోవాలి లేకపోతే ఇది వద్దనుకోవాలి అనే విచక్షణ అల్టిమేట్గా మీలోనే ఉంటుంది. సో ఇట్ ఈస్ ఆల్వేస్ విత్ ఇన్ అస్ అండి, మన లోపలే ఉంటుంది ఇదంతా. ఈ చుట్టుపక్కల కనిపించేదంతా కూడా జస్ట్ ఎంప్టీ బోట్స్. సో ఈ బుజ్జెస్ట్ స్టోరీలో ఈ చక్కటి వాల్యూ ఉంది. నాకైతే బాగా అనిపించింది. మనం ఏదేదో అనేసుకుని, ఎవరెవరి మీదో ఏదేదో పెట్టేసుకుని, పగలు, ప్రతీకారాలు, కోపతాపాలు వీటితో రగిలిపోతూ ఉంటాము. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు జస్ట్ ట్రిగర్స్ అంతే, ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అంతే. అవన్నీ మనలోనే ఉంటాయి. అది వాళ్ళ మీద చూపించాలా లేదా అనే డెసిషన్ తీసుకునే ఆ న్యాయ నిర్ణేతలు మనమే అని తెలిసినప్పుడు, అరే మనల్ని మనం కంట్రోల్లో పెట్టుకోగలిగితే చాలు కదా అని చెప్పి ఒక్క విషయం అనిపిస్తుంది. అందుకనే దేన్నైనా సరే కంట్రోల్లో పెట్టుకోండి, ఎస్పెషల్లీ మిమ్మల్ని మీరు కంట్రోల్లో పెట్టుకోండి. ఇదంతా మీకు రావాలి అంటే ఎప్పుడూ చెప్పేదే, మీ మీద మీకు నమ్మకం ఉండాలి, మీ డెసిషన్స్ మీద మీకు నమ్మకం ఉండాలి. అబౌవ్ ఎవ్రీథింగ్ ఎప్పుడు కూడా ఒక స్థిత ప్రజ్ఞత, ఒక బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ని కలిగి ఉండండి. అది చాలా అనర్థాల నుంచి మిమ్మల్ని ఎప్పుడు కూడా కాపాడుతుంది. ఈ స్టోరీలో నాకు అర్థమైంది అయితే ఇది, మీకేం అర్థమైందో చెప్పండి. ఇలా కాదు సౌజన్య, ఈ స్టోరీలో మనం ఇలాంటి ఒక మోరల్ కూడా తీసుకోవచ్చు అంటే ప్లీజ్ లెట్ మీ నో. బికాస్ నేను చూసే డైరెక్షన్ ఒకటి ఉంటుంది, మీరు ఆలోచించే విధానం ఇంకోటి ఉంటుంది. సో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను ప్రతి కామెంట్ చదువుతాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ పార్టిసిపేషన్. ఎప్పుడూ చెప్పేదే, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. పిల్లలకైతే కంపల్సరీ స్టోరీస్ చూపించండి, వాళ్ళకి చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి. ఓకేనా? మీకు నచ్చినా నచ్చకపోయినా షేర్ చేయండి. బికాస్ మీకు నచ్చకపోయినా మీ ఫ్రెండ్స్ లిస్ట్లో వేరెవరికైనా సరే నచ్చొచ్చు, యూజ్ అవ్వచ్చు. ఓకేనా? స్టోరీ ఎలా ఉందో కూడా చెప్పండి. ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ కావాలి అంటే అది కూడా చెప్పండి. అండ్ ఎస్, నేను ముందు చెప్పాను కదా రైతుల గురించి, మర్చిపోద్దు, అస్సలు అన్నం వేస్ట్ చేయొద్దు. ఓకేనా? నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియోలో కలుద్దాం. దిస్ ఇస్ యువర్ సౌజన్య సైనింగ్ ఆఫ్.